హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకూరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 53. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ ముందు మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇక కథలోకి వెళ్తే, గార్డెన్లోని ఒక పెద్ద చెట్టు వెనుక నిలబడి ఉన్న చీఫ్ చూపు కిటికీ దగ్గరున్న ప్రీష పైనే ఉంది. తన బాధలన్నింటినీ మరిచి ప్రేమండిన కళ్ళతో ఆరాధనగా ఆమెను చూస్తున్నాడు. ఎన్నో రోజులుగా ఆమెను మీటవ్వాలని ఎదురు చూస్తున్నాడు. కానీ అతను కోరుకున్న పరిస్థితులు ఆమె దగ్గరకు వెళ్ళలేని విధంగా మారిపోయాయి. అతని పక్కనే నిలబడి ఉన్న శేషు ఏదో చెప్తూనే ఉన్నాడు. కానీ చీఫ్ ఆ మాటలేవి పట్టించుకోకుండా ప్రీషా వైపే చూస్తుండిపోయాడు. చీఫ్, మీరెందుకు వచ్చారు? మీ పరిస్థితి ఇంకా సెట్ అవ్వలేదు. చీఫ్ అతని వైపు చూడలేదు. శేషు అతని చూపుని గమనిస్తూ ఎదురుగా చూసేసరికి విండో దగ్గర ప్రీషా కనిపించింది. శేషు తనలో తాను చిన్నగా నవ్వాడు. జూనియర్ చీఫ్ మమ్మీని మిస్ అవుతున్నారా? మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని నాకు తెలుసు, కానీ మీ గురించి కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవాలి కదా. అది విన్న చీఫ్ అతని వైపు చూశాడు. నేను బానే ఉన్నాను, నువ్వు చేసే పని కరెక్ట్గా చెయ్యి. శేషు నవ్వుతూ, నేను నా బాధ్యతని బాగానే నిర్వర్తిస్తున్నాను కదా చీఫ్. అక్కడ ఇక్కడ మేడం ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నారు. మీరు నిజంగా చాలా పెద్ద ప్లేయర్ చీఫ్. చీఫ్ కనుబొమ్మలు పైకెత్తాడు. శేషు నవ్వుతూ, ఆ పిచ్చివాణ్ణి మేడం దగ్గర నుంచి పంపించేసిన విధానం చూస్తే తెలుస్తుంది మీ మైండ్ ఎంత షార్పో. ఆ బాస్టర్డ్ ఇప్పుడు ప్రపంచమంతా మీకోసం వెతుకుతాడు, కానీ మీరు ఇక్కడే ఉన్నారని మాత్రం వాడికి తెలియదు. చీఫ్ మొహం ఒక్కసారిగా సీరియస్గా మారింది. శశాంక్, వాడిని పంపించేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. వాడు అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు. ఇంకెంతకాలం నేను ఆ బాధని చూస్తూ ఉండగలను. అందుకే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. శేషు సాలోచనగా తల ఊపాడు. నా లక్ష్యం గురించి ఆలోచించి వాడిని ఇప్పుడు వదిలేయాల్సి వచ్చింది. లేదంటే ఎప్పుడు నరకానికి పార్సల్ చేసేవాడిని. ధనరాజ్ గురించి నీకేమైనా న్యూస్ వచ్చిందా? లేదు చీఫ్. మీరు ధనరాజ్ నాగవల్లిని చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు రెగ్యులర్గా వస్తున్నాయి. కానీ నాకు ధనరాజ్ విషయంలో ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఏంటి? అంత పెద్ద లాస్ ఫేస్ చేసినా అతను ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు? ఎందుకు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు? చీఫ్ ఆలోచిస్తూ, వాడు ప్రస్తుతం సైలెంట్గా ఉండాలని చూస్తున్నాడు. బహుశా ఈసారి ఏదైనా పెద్ద ప్లాన్ వేస్తున్నాడేమో. అయితే మనం ఏం చేయాలి? ఇప్పటివరకు ఏం చేస్తున్నారు అదే కంటిన్యూ చేయండి. నేను వచ్చేంతవరకు ఒక్క విషయం కూడా మిస్ అవ్వకూడదు. మీరు చేసే ప్రతి పని ఆపరేషన్ డీటెయిల్స్ నాకు కావాలి. ఆ విషయం కరెంట్గా చెప్పు. ఓకే చీఫ్. ఓకే, నేను వెళ్తున్నాను. చీఫ్ వెళ్ళబోతుండగా శేషు కొంటెగా నవ్వుతూ, ఎక్కడికి చీఫ్ అంటూ రాగాలు తీశాడు. చీఫ్ వెనక్కి తిరిగి కళ్ళు చిన్నవి చేసి చూశాడు. అర్థమైంది, జూనియర్ చీఫ్ మమ్మీ దగ్గరికి కదా, వెళ్ళండి. కానీ జాగ్రత్త చీఫ్ అని అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. నేను జాగ్రత్తగానే ఉంటాను, కానీ నువ్వు నీ పని చూసుకో. మిమ్మల్ని చూసుకోవడమే కదా నా పని అని నవ్వుతూ అంటూ చీఫ్ ఇచ్చిన లుక్కి నవ్వడం ఆపి గంభీరంగా మొహం పెట్టి ఓకే చీఫ్ అని అన్నాడు. గుడ్ అని చెప్పి చీఫ్ వెళ్ళగా శేషు తనలో తాను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రీష కళ్ళు మూసుకుని బాల్కనీలో నిలబడి ఉంది. ఆమె ఒత్తైన నల్లటి జుట్టు చల్లని గాలికి మెల్లిగా ఊగుతుంది. ఆ చల్లని చిరుగాలి ఆమె మనసుకు ఒక వింత ప్రశాంతతని ఇస్తుంది. ఆ చల్లని గాలితో పాటు సుపరిచితమైన పరిమళం ఒక్కసారిగా తన ముక్కు పుటాలను తాకింది. ఆ పరిమళం తగలగాని ఆమె ఒంట్లో చిన్న వణుకు పుట్టింది. ఎన్నో రోజులుగా తాను కోరుకున్న అనుభూతి. ఎవరి కోసమైతే ఇన్ని రోజులుగా ఎదురు చూసిందో, ఎవరి కోసమైతే తన మనసు పరితపించిందో అదే పరిమళం. ఆ పరిమళం తన చుట్టూ ఉన్నప్పుడు తాను సేఫ్గా ఉన్నాననే భావన ప్రీషాకి ఎప్పుడూ కలిగేది. ఇన్ని రోజుల తరువాత మళ్ళీ అదే అనుభూతి. ఆ క్షణంలో తన మనసులో ఏం జరుగుతుందో ఆమెకి అర్థం కాలేదు. మూసుకున్న కళ్ళ నుంచి ఒక కన్నీటి చుక్క జారింది. రేలింగ్పై ఉన్న ఆమె చేతుల పట్టు మరింత బిగుసుకుంది. వెనక్కి తిరిగి అతని కౌగిలించుకుని ఇన్ని రోజులుగా తనలో పేరుకుపోయిన బాధనంతా ఒక్కసారిగా మర్చిపోవాలని ఆమె కనిపించింది. కానీ ఆమె వెనక్కి తిరిగి ధైర్యం చేయలేకపోయింది. ఎందుకంటే ఇది నిజం కాకపోతే, ఇదంతా తన భ్రమ మాత్రమే అయితే, తాను కళ్ళు తెరిచిన వెంటనే ఈ కళ చెదిరిపోతే అనే భయం ఆమెను కదలనివ్వలేదు. చీఫ్ ఆమెనే చూస్తూ తన వెనుకే నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఈసారి విండో నుండి కాకుండా బ్యాక్ సైడ్ డోర్ గుండా వచ్చాడతను. ప్రీష తన ప్రెజెన్స్ని ఫీల్ అయిందని,
ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా అతనికి అర్థమవుతుంది. అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. కొన్ని క్షణాల తర్వాత మెల్లిగా ముందుకొచ్చి వెనుక నుంచి రేలింగ్ పైనున్న ఆమె చేతులపై తన చేతులని ప్లేస్ చేశాడు. ఆ స్పర్శతో ప్రీష గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఆ స్పర్శ, తనకు ఎంతగానో కావలసిన ధైర్యం, ఓదార్పు, భరోసా అన్నీ ఒక క్షణంలో తనకు దొరికినట్టుగా అనిపించింది. అయినా ఆమె కళ్ళు తెరవలేదు. చీఫ్ కూడా ఏం మాట్లాడలేదు. కాసేపు ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. రాత్రి చిరుగాలి శబ్దం, ఇరువురి గుండె కొట్టుకునే శబ్దం తప్ప మరేమీ వినిపించని నిశ్శబ్దం. ఎన్నో రోజుల తర్వాత దరికి చేరిన ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు అనుభూతి చెందుతూ అలాగే ఉండిపోయారు. కాసేపటికి చీఫ్, ఏమైంది? నాతో మాట్లాడడం లేదు? నాపై కోపంగా ఉన్నావా? సౌమ్యంగా అడిగాడు. అతని మధురమైన స్వరం వినగానే ప్రీష పెదవులపై చిరునవ్వు విరిసింది. భావోద్వేగంతో కళ్ళలో కన్నీళ్లు నిండిపోయాయి. ఇన్ని రోజుల తర్వాత వచ్చాను కదా, నాకు మంచి వెల్కమ్ దొరుకుతుందని అనుకున్నాను. కానీ ఇక్కడ నన్ను కనీసం పట్టించుకునే వాళ్ళే లేరు అని అన్నాడు చిరునవ్వుతూ. ప్రీష ఏమీ మాట్లాడలేదు. చాలా రోజుల తర్వాత తన చెవులకు మధురంగా వినిపిస్తున్న అతని గొంతుని మాత్రమే మౌనంగా వింటూ నిలబడిపోయింది. ఇన్ని రోజులు నన్ను మిస్ అయ్యావా? లేక ఈ ఆరాటం ఒక్కవైపు నుంచే ఉందా? ఏదైనా చెప్పు. ఇక్కడ ఎలా ఉన్నావో చెప్పు. నేను రాంగ్ ప్లేస్కి వచ్చినట్టుంది. ఇక్కడ నా కోసం ఎదురు చూసే వాళ్ళెవరూ లేరనిపిస్తుంది. సో నేను తిరిగి వెళ్ళిపోవాలా? అలా అంటూనే ప్రీష చేతులపై ఉన్న అతని పట్టుని మెల్లిగా సడలించాడు. అతని మాటలు వినగానే ప్రీష గుండెల్లో కలవరం మొదలైంది. ఇన్ని రోజులుగా తాను ఎదురు చూసిన అందమైన క్షణం ఒక్కసారిగా తన చేతుల్లోంచి జారిపోతున్నట్టుగా అనిపించింది. ఆమె వెంటనే వెనక్కి తిరగబోయింది. కానీ చీఫ్ ఆమె చేతులని మళ్ళీ గట్టిగా పట్టుకుని ఆపాడు. కొద్దిసేపు ఇలాగే ఉండని. ప్రీష ఇక వెనక్కి తిరగలేదు. తన తలని అతని ఛాతీపై ఆనించింది. యుగాలుగా ఈ క్షణం కోసమే ఎదురు చూసినట్టుగా రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. అతని చేతుల్లో ఉండాలని ఆమె మనసు ఎన్నో రోజులుగా తప్పిస్తుంది. ఆ కోరిక తీరిన క్షణంలో ఈ క్షణం ఇక్కడే ఆగిపోతే బాగుండునని ఇద్దరికీ అనిపించింది. చీఫ్ ఆమె తలపై మెల్లిగా చేయి వేశాడు. నువ్వొక్కదానివే ఓదార్పు పొందితేలా? నేను కూడా నీ గొంతు వినాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నువ్వు మాత్రమే నన్ను మిస్ అవ్వలేదు ప్రీష, నేను కూడా నిన్ను అంతే మిస్ అయ్యాను. సో ఈ ఓదార్పులో నాకు కూడా కొంచెం వాటా ఇవ్వు. ప్రీష కళ్ళు చెమ్మగిల్లాయి. మీరు ఇక్కడికి రావాలని అనుకోలేదు కదా అని మెల్లిగా అడిగింది. చీఫ్ గాఢంగా ఊపిరి తీసుకున్నాడు. ఆమె వేళ్ళని తన వేళ్లతో పెనవేసుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆమె జుట్టు నుంచి వస్తున్న పరిమళాన్ని ఆస్వాదిస్తూ, ఒక పర్సన్ తన సిచ్యువేషన్స్ వల్ల తన ప్రశాంతతకి ఎంతకాలం దూరంగా ఉండగలడు? మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? చీఫ్ ఒక చేత్తో ఆమె నడుముని మెల్లిగా చుట్టుకున్నాడు. ఆ స్పర్శకి ప్రీష దేహంలో వింత ప్రకంపనలు రేకెత్తాయి. చీఫ్ ఆమె భుజంపై గడ్డమానించి, ఎందుకంటే నిన్ను ఏ భ్రమలోనూ ఉంచాలని నేను అనుకోవడం లేదు. నేను చేసే పనేంటో నీకు తెలుసు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. ఈరోజు నేను నీ ముందున్నాను, రేపు ఉంటానో లేదో నాకు తెలియదు. ఆ మాటలు విన్న ప్రీష హృదయం బరువెక్కింది. వెంటనే వెనక్కి తిరిగింది. ఎదురుగా మాస్క్ వెనక నుంచి ఆమెని చూస్తున్న ఆ లోతైన నీలి కళ్ళు కనిపించాయి. ఎప్పటిలాగే కంప్లీట్ బ్లాక్ డ్రెస్, తలని మొహాన్ని కవర్ చేసే మాస్కులు, అతని నీలి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో ప్రేముంది, బాధుంది, చెప్పలేని భయం కూడా ఉంది. ప్రీష ఒకంత కోపంగా చూస్తూ అతని ఛాతీపై చేయి వేసి, ఏం మాట్లాడుతున్నారు? ఇంకోసారి ఇలా మాట్లాడకండి అని అంది. చీఫ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, కానీ ఇదే నా నిజం అని అన్నాడు. మీ నిజమేంటో మీరెప్పుడు నాకు పూర్తిగా చెప్పరు. చీఫ్ ఆమె జుట్టుని మెల్లిగా చేయి వెనక్కి నెడుతూ, నా పూర్తి నిజం తెలుసుకునే హక్కు నీకు మాత్రమే ఉంది ప్రీష. అంతేకాదు, అది నీకు చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. నువ్వు ఇక్కడ నుండి ఫ్రీ అయినప్పుడు ఆ నిజం మొత్తం నీకు చెప్తాను. ప్రీష వెంటనే తలడ్డంగా ఊపింది. లేదు, నేను అది ఈరోజే వినాలి. మీరెప్పుడు నా దగ్గర ఎన్నో ప్రశ్నలు వదిలి వెళ్తారు. ఆ ప్రశ్నలతో నేనే ఒంటరిగా ఫైట్ చేస్తుంటాను. ఇప్పుడు మన దగ్గరున్నది ఈ కొద్దిసేపు మాత్రమే. రేపు ఏం జరుగుతుందో, మన చేతుల్లో ఏం మిగులుతుందో ఎవరికి తెలుసు? ఎందుకలా అనుకుంటున్నావు? ప్రీష బాధగా అతని ఛాతీపై తలను ఆనించి అతని వీపుని తన చేతులతో బిగించి పట్టుకుంది. అది నాకు కూడా తెలియదు, కానీ ఎందుకో
త్వరలో నేను చాలా కోల్పోబోతున్నానని తెలియని భయం నన్ను వెంటాడుతుంది. ఆ మాట వినగానే చీఫ్ నీలి కళ్ళలో ఎన్నో భావాలు మెరిశాయి. భారంగా ఊపిరి తీసుకుని వదిలి ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ బిగి కౌగిలి మనసుకు ఎనలేని ఊరటని ఇస్తుంటే కళ్ళు మూసుకుని ఒకరి గుండె చప్పుడుని మరొకరు వింటూ కొద్దిసేపు అలాగే నిలబడ్డారు. ప్రీష మెల్లిగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. అతను ఎప్పుడైనా తిరిగి రావచ్చు. వచ్చిన వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కానీ నీకు తప్ప నేను ఇంకెవరికి చెందాలని అనుకోవడం లేదు. ఆమె కళ్ళలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. అది చీఫ్కి అస్సలు నచ్చలేదు. ఆమె చెంపపై చేయి వేసి ఆమె కంటి కింద ప్రేమగా నిమురుతూ, ఈ కళ్ళలో నాకు భయం కనిపించకూడదు ప్రిష. తప్పు ఎదురైతే ఎదిరించి మాట్లాడే ధైర్యం కనిపించాలి. ఒకవేళ నేను తప్పు చేసినా నా ముందు కూడా ఈ కళ్ళు తల వంచకూడదు. ప్రీష మూతి ముడుచుకుని చూస్తుంది. చీఫ్ చిన్నగా నవ్వి, అయినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాడు నేను వేరే ప్లేస్లో ఒక ప్రాబ్లంలో ఇరికించాను. ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయ్యేలోపు వాడి ముందు మరికొన్ని ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. అతను ఏం చెప్పాడో ప్రీషాకి పూర్తిగా అర్థం కాలేదు. అయోమయంగా అతని వైపు చూస్తుండగా చీఫ్ చిరునవ్వు చిందించాడు. నీ చిన్న మైండ్పై ఎలాంటి స్ట్రెస్ వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? వాటన్నింటి గురించి ఆలోచించడానికి నేనున్నాను. ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టి, నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించు, మిగతా అందరి గురించి ఆలోచించే బాధ్యత నాది అని అన్నాడు. ఆ పెదవుల స్పర్శకి ప్రీష కళ్ళు మెల్లిగా మూసుకోగా పెదవులపై చిన్న చిరునవ్వు విరిసింది. అతని స్పర్శలో కోరిక లేదు. ఆమె పట్ల స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. నేనేం చేయాలి? నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడల్లా నా మైండ్లో ఇలాంటి బాధాకరమైన ఆలోచనలే వస్తున్నాయి. అలా జరగకూడదు. చీఫ్ స్వరం కాస్త గంభీరంగా మారింది. మేక్ యువర్ సెల్ఫ్ వెరీ స్ట్రాంగ్. ఎవరో నీకు దూరంగా ఉన్నారనే కారణంతో నీ మనశ్శాంతి పోకూడదు. కానీ అలా ఉండలేకపోతున్నాను. చీఫ్ ఆమెను చూస్తూ చిన్నగా నవ్వాడు. అయితే నేను నీ బలహీనతగా మారుతున్నానా? కాదు. నన్ను బలంగా నిలబెట్టే వాళ్ళు నా బలమవుతారు, కానీ నా బలహీనత కాదు అంటూ అతన్ని కౌగిలించుకుంది. చీఫ్ చిన్నగా నవ్వు ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఇప్పుడు నువ్వు చాలా కంఫర్ట్గా ఉన్నట్టున్నావు. నీకు కొంచెం కూడా భయం లేదా? చీఫ్ మాటలకి తలెత్తి అతని వైపు చూసింది ప్రీష. చీఫ్ కొంటెగా నవ్వుతూ, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గరకు వస్తున్నాను. వయసులో ఉన్నవాణ్ణి, ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగిపోతే అని అంటుంటే ప్రీష చిరునవ్వు నవ్వి, ఈ హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్కి మిస్టేక్ చేసే పర్మిషన్ నేను ఎప్పుడో ఇచ్చాను అని అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి కాలి మునివేళ్లపై నిలబడి అతనికి మరింత దగ్గరగా జరిగింది. ఆమె మాటలు విన్న చీఫ్ నవ్వుతూ చూసి ఆమె నడుంపై తన చేతులు బిగించి, అయితే మనం తప్పు చేద్దామా అని అన్నాడు. ప్రీష సిగ్గుపడుతూ అతని హృదయంలో మోహం దాచుకుంది. చీఫ్ కూడా నవ్వుతూ ఆమెను తన బిగి కౌగిల్లో బంధించాడు. అంతలో చీఫ్కి ఒక్కసారిగా కాస్త తల తిరిగింది. అతని శరీరం కాస్త తూలింది. ప్రీష కంగారు పడుతూ అతని మొహంలోకి చూసింది. ఏమైంది? మీరు బాగానే ఉన్నారా? టెన్షన్ పడకు, ఏమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. అలా అనిపించట్లేదు. ముందు ఇక్కడ కూర్చోండి అంటూ అతన్ని బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఏం జరిగింది అంది గాబరాగా. చీఫ్ ఆమె చేతిని పట్టుకుని తన పక్కనే కూర్చోబెడుతూ, నాకేమీ కాలేదు, కొన్నిసార్లు వర్క్ ఎక్కువైపోతే ఇలా తల తిరిగినట్టు అనిపిస్తుంది, అంతే. అంతేనా? అంతే, నేను నిజమే చెప్తున్నాను, డోంట్ వరీ అంటూ ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు. అతని హృదయంపై ప్రశాంతంగా తలవాల్చిన ప్రీషాకి ఏదో గుర్తొచ్చి అతని మొహంలోకి చూసింది. ఏమైంది? ఎందుకులా చూస్తున్నావు అని అడిగాడు చీఫ్. ఇన్ని రోజుల తర్వాత వచ్చారు కదా, దానికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే అంది ప్రీష కొంటెగా చూస్తూ. చీఫ్ కనుబొమ్మలు పైకెత్తాడు. ఏంటి? ఎలాంటి కాంపెన్సేషన్? అది ఎలాంటి ఫామ్లో కావాలి అని అన్నాడు ఆమె చెంప నిమురుతూ. జస్ట్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు కూల్గా. నా ఫస్ట్ క్వశ్చన్, అన్నింటికంటే ముందు మీరు నాకు ఒక విషయం చెప్పాలి. ఆ రోజు మీరు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తుంది. నువ్వు ఇది చేయడం ఇదే మొదటిసారి కాదు అన్నారు కదా. చెప్పండి, మనం ఇంతకుముందే ఎక్కడైనా కలిసామా? ఒకవేళ కలుసుకొని ఉంటే నేను మిమ్మల్ని ఎప్పుడు కలిశాను? మొదట ప్రీష ఏమడుగుతుందో చీఫ్కి అర్థం కాలేదు. కానీ కొన్ని క్షణాల తర్వాత ఆమె తనను ముద్దు పెట్టుకున్న సంఘటన గురించి మాట్లాడుతుందని అతనికి అర్థమైంది.
అయినా ఏమీ తెలియనట్లు నటిస్తూ. నువ్వు ఏ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు, కొంచెం క్లియర్గా చెప్పు అని అన్నాడు. ప్రీష చిరాగ్గా అతని వైపు చూసింది. ఆ రోజు గుర్తుందా, నేను ఫస్ట్ టైం అలా చేసినప్పుడు ఇది నాకు మొదటిసారి కాదు అని మీరు అన్నారు కదా. అది చెప్పడానికి బోలెడంత సిగ్గుగా అనిపించింది ప్రీషకి. చీఫ్ కావాలని ఆలోచిస్తున్నట్టు నటించాడు. అలా అన్నానా, నాకు గుర్తులేదు, నువ్వు గుర్తు చేస్తే బాగుంటుంది అని అన్నాడు నవ్వాపుకుంటూ. ప్రీష అతని మాటలకి మరింత చిరాకు పడి, నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు ఇది నాకు మొదటిసారి కాదు అన్నారు కదా, అదే విషయం గురించి మాట్లాడుతున్నాను అని అంటూ తనేం మాట్లాడిందో రేలేసి కళ్ళు విప్పాచి చీఫ్ కళ్ళలోకి చూసింది. చీఫ్ పెదవులపై చిలిపి చిరునవ్వు చేరింది. అది అతని కళ్ళలో తెలుస్తుంది. ప్రీష వెంటనే తన 2 చేతులతో పెదవులను మూసుకుని సిగ్గుతో లేచి నిలబడిపోయింది. కానీ చీఫ్ వెంటనే ఆమె చేయి పట్టుకుని తన వైపు లాగాడు. ప్రీష సరాసరి అతని ఒడిలోకి వచ్చి పడింది. ఇద్దరి మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది. వారి గుండె చప్పులు ఒకరికొకరికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రీష లేవలేదు. సిగ్గుతో తల వంచుకుని అలాగే ఉండిపోయింది. చీఫ్ కూడా ఆమెను వదలలేదు. సిగ్గుతో తలదించుకున్న ఆమె మొహాన్ని చూస్తూ నవ్వాడు. ఇంకా ఆ విషయం నీ మైండ్లో నుంచి పోలేదా? ప్రీష అతని వైపు చూసి, మీరు నన్ను చూసి నవ్వుతున్నారు కానీ నాకు ఇది అంత చిన్న విషయం కాదు, ప్లీజ్ త్వరగా చెప్పండి అని అంది. ఓకే, కానీ ముందు కింద ఒక మ్యాట్రెస్ వేయి, అలా కూర్చొని మాట్లాడితే నీకు కంఫర్ట్గా ఉంటుంది. ఓకే అని అంటూ చీఫ్ మీద నుండి లేచి బెడ్ పక్కన మ్యాట్రెస్ పరిచింది. చీఫ్ బెడ్ మీద నుండి లేచి మ్యాట్రెస్పై కూర్చొని బెడ్ని ఆనుకుని కూర్చున్నాడు. ప్రీష అతన్ని చూస్తూ నిలబడింది. ఇక్కడికి రా అంటూ చేతులు చాచాడు చీఫ్. ప్రీష సిగ్గుతో కూడిన నవ్వుతో చూస్తూ సంతోషంగా అతని దగ్గరికి వెళ్ళి అతని చేతుల్లో ఒదిగిపోయింది. ఇప్పుడు చెప్పండి అంది అతని మొహంలోకి ఎక్సైటింగ్గా చూస్తూ. చీఫ్ ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. మేబీ నువ్వు మర్చిపోయి ఉంటావు, మనం 3 years బ్యాక్ ఫస్ట్ మీట్ అయ్యాం. ప్రీష ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏంటి 3 years బ్యాకా? నమ్మలేనట్లుగా అడిగింది. అవును, 3 years బ్యాక్. నేను కొండపల్లి ఫారెస్ట్లో ట్రైనింగ్లో ఉన్నాను. మా టీంలోకి న్యూగా జాయిన్ అయిన ఆఫీసర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తునేవాడిని. ఆ టైంలో నేను 7 to 8 ఆఫీసర్స్తో కలిసి లేక్ దగ్గర ఒక ప్లేస్లో ఉన్నాను. మా ట్రైనింగ్లో ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉండేది. వాటర్లోకి వెళ్ళి వీలైనంత ఎక్కువసేపు శ్వాస బిగబట్టుండాలి. ప్రీష ఆసక్తిగా వింటుంది. ఆఫీసర్స్ అందరూ ఒకవైపు ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేను మరోవైపు వచ్చాను. నీటిలో శ్వాస బిగబట్టి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉన్నాను. అంతలో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు. ప్రీష కళ్ళలో ఆశ్చర్యం మరింత పెరిగింది. నువ్వు నీటిలోకి వచ్చి నన్ను పట్టుకుని బయటికి లాగావు. నేనా? అవును. అతని పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. మొదట నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎవరో నా టీంలోని వ్యక్తి నన్ను బయటికి లాగాడేమో అనుకున్నాను. కొంచెం కోపం కూడా వచ్చింది. కానీ నీ చేతి స్పర్శ చాలా సాఫ్ట్గా ఉంది. అందుకే నువ్వు నా టీంలోని వ్యక్తివి కాదని, అమ్మాయివని అర్థమైంది. నన్ను ఎవరు బయటికి లాగారు, ఎందుకు లాగారో తెలుసుకోవాలనిపించింది అని ఆమె కళ్ళలోకి కొంత నవ్వుతో చూస్తూ. అందుకే నేను అక్కడే సైలెంట్గా పడుకొనున్నాను. నువ్వేమో చాలా టెన్షన్గా నన్ను లేపడానికి ప్రయత్నిస్తున్నావు. చాలాసేపు ప్రయత్నించినా నేను స్పందించకపోవడంతో నువ్వు ఊహించని పని చేశావు అని అంటూ ఆగాడు చీఫ్. ఏం చేశాను? ప్రీష కళ్ళు విప్పాచి చూస్తూ నెమ్మదిగా అడిగింది. నాకు సిపిఆర్ చేశావు. ప్రీష కళ్ళు ఆశ్చర్యంతో ఒక్కసారిగా పెద్దవయ్యాయి. చీఫ్ ఆమె రియాక్షన్ చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఆ క్షణంలో నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ నిజం చెప్పాలంటే నీ స్పర్శ వల్ల నా జీవితంలో ఫస్ట్ టైం నా హార్ట్లో ఒక స్ట్రేంజ్ వైబ్రేషన్ కలిగింది. మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. అది విని ప్రీష తన 2 చేతులని నోటిపై పెట్టుకుంది. అతను చెప్తున్న విషయాలు వింటుంటే ఆమె కూడా ఆ రోజు జరిగిన సంఘటన మెల్లిగా గుర్తుకు రావడం మొదలైంది. వీరియన్, తనిష్క ఇంకా 3 గ్యాంగ్తో వీకెండ్ ట్రిప్కి అదే ఫారెస్ట్కి వెళ్ళింది ప్రీష. ట్రెక్కింగ్ చేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ చూస్తూ లోపలికి నడిచారు. అప్పటికి సాయంత్రం అవుతుంది. ప్రీష ఇంట్లో వాళ్ళ నుండి ఫోన్ రావడంతో మాట్లాడుతూ మిగతా వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడే అల్లంత దూరంలో బ్యూటిఫుల్ లేక్ కనిపించి అక్కడికి చేరుకుంది. అక్కడికి రాగానే ఆమె చూపు ఒక్కసారిగా నీటిపై పడింది. అక్కడ కంప్లీట్ బ్లాక్ డ్రెస్లో ఒక వ్యక్తి నీటిలో పడుకున్నట్టుగా అనిపించాడు. అతని చూసిన వెంటనే
ప్రీషాకి అతను మునిగిపోతున్నాడని అనిపించింది. ఆలోచించడానికి ఒక క్షణం కూడా తీసుకోకుండా వెంటనే నీటిలోకి దిగి అతని బయటికి లాగింది. అతను స్పందించకపోవడంతో తీవ్రంగా భయపడిపోయింది. ఎలాగైనా అతని స్పృహలోకి తీసుకురావాలని ప్రయత్నించింది. కానీ అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అతని శరీరంపై ఉన్న బరువైన బ్లాక్ డ్రెస్ కారణంగా అతనికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందేమో అనుకుని ఏం చేయాలో అర్థం కాక చివరికి సిపిఆర్ చేయాలని డిసైడ్ అయింది. అతని మొహానికి ఉన్న మాస్క్ని పెదవుల నుండి పైకి జరిపి అతని నోటికి తన నోటితో ఊపిరి అందించింది. కొన్ని క్షణాల్లోనే అతను లేచేశాడు. పక్కన ఉన్న ఆఫీసర్స్తో పాటు వీరేన్ తనిష్క వాళ్ళు కూడా తనని పిలుస్తూ వెతుక్కుంటూ వచ్చేసరికి ప్రీష హడావుడిగా అక్కడి నుండి పరిగెత్తింది. చీఫ్కి ముద్దు పెట్టిన రోజులాని ఆ రోజు కూడా మాస్క్ వల్ల ఆమె అతన్ని చూడలేదు. ఆ రోజు తన ముందున్న అపరిచితుడే ఇప్పుడు తన ముందున్న వేదాంతని తెలుసుకున్న క్షణం ప్రీష కళ్ళల్లో అంతులేని ఆశ్చర్యం, వింత భావోద్వేగం. చీఫ్ ఆమె చూపుని గమనించి చిన్నగా నవ్వాడు. నా వైపు అలా ఎందుకు చూస్తున్నావు? నేను నిజమే చెప్తున్నాను, ఏదో కదలడం లేదు. ప్రీష ఇంకా అయోమయంగా అతని వైపు చూస్తూ, అయితే ఆ రోజు అక్కడున్నది నువ్వేనా? నేనది ఇంకెవరో అనుకున్నాను. అవును, ఆ రోజు నువ్వే నాకు సిపిఆర్ చేసి నా ప్రాణాలు కాపాడు. అయితే నువ్వు ఆ రోజు నిజంగా మునగలేదా? వేదాంత్ చిన్నగా నవ్వాడు. అది మా ట్రైనింగ్లో భాగం. నేను నీళ్ళలో ఎక్కువసేపు శ్వాస ఆపుకొని ఉండే ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ నువ్వు నేను మునిగిపోతున్నాను అనుకున్నావు. నువ్వు నీళ్ళలో ఆడుకోవడానికి వెళ్ళావని నాకేం తెలుసు? నీకు హెల్ప్ అవసరం అనిపించింది, అందుకే నేను బయటికి లాగాను. ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు చూస్తూ ఎలా ఉండగలను? హెల్ప్ చేయడం మంచిదే, చీఫ్ నవ్వుతూ అంటూ. కానీ సిపిఆర్ మాత్రం అని నాటి స్మైల్తో అంటుంటే, ఆ విషయం ఇక వద్దు అని అంటూ ప్రీష అతని మాట మధ్యలోనే ఆపేసి సిగ్గుతో పక్కకు తిరిగి 2 చేతులతో తన మొహాన్ని కప్పేసుకుంది. ఆమె చెంపలు ఎర్రగా మారిపోయాయి. తనని అలా చూసి వేదాంత్ పెదవులపై మనోహరమైన చిరునవ్వు చేరింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ప్రీష చీఫ్ల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? తన గురించి ప్రీషాకి నిజం చెప్పేస్తాడా? అతని గతమేంటి? దేవా ప్రీషల మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? చీఫ్ని పట్టుకోవడానికి విధ్వంస్ ఏం ప్లాన్లు వేస్తున్నాడు? చీఫ్ తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోబోతున్నాడు? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.